2025 సంవత్సరం నవంబర్ నెల అయితే కంప్లీట్ అయిందనమాట. మరి భారతదేశ మార్కెట్లోకి నవంబర్ నెలలో మొత్తం 10 ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ అయితే మార్కెట్లోకి అయితే లాంచ్ అయ్యాయనమాట. మరి 2025 సంవత్సరం నవంబర్ నెలలో భారతదేశ మార్కెట్లోకి వచ్చిన ఆ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏంటి పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అసలు నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో నేను ఇప్పుడు చెప్పబోయే లిస్ట్ ఏదైతే ఉందో భారతదేశ మార్కెట్ లో లాంచ్ అయిన వెహికల్స్ గురించి మాత్రమే చెప్తున్నానండి, అంతేగాని వేరే దేశంలో లాంచ్ అయిన వెహికల్స్ గురించి అయితే మాట్లాడలేదు. సో ఫస్ట్ మన లిస్ట్ లో చూసుకున్నట్లయితే హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు వేదా VX2 గో అనే ఒక కొత్త వేరియంట్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ఇందులో 3.4 కిలోవాటర్ వేరియంట్ తీసుకొచ్చారు. ప్రీవియస్ గా వేదా VX2 గోలో 2.2 కిలోవాటర్ కెపాసిటీ అయితే ఉండేది. తర్వాత వేదా VX2 ప్లస్ వేరియంటే ఉండేది. సో దీన్ని ఇప్పుడు వేదా VX2 గోలో 2.2 కెపాసిటీతో పాటుగా 3.4 కిలోవాటర్ వేరియంట్ కూడా ఇప్పుడు మార్కెట్లోకి అందుబాటులో తీసుకొచ్చారు. 3.4 కిలోవాటర్ కెపాసిటీతో కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా ఈ స్కూటర్ యొక్క రియల్ రేంజ్ 100 కిలోమీటర్లు అయితే మెన్షన్ చేస్తున్నారు. స్కూటర్ని 1,02,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్కి అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. ఈ స్కూటర్లో మనకి 27 లీటర్ల బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. ఇదే VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. మనోడు వరకు 2.2 కిలోవాటర్ వేరియంట్ ఉండేది, ఇప్పుడు 3.4 కిలోమీటర్ కెపాసిటీ కూడా ఇచ్చారు. 142 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్, మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్, 70 కిలోమీటర్ టాప్ స్పీడ్తో ఈ స్కూటర్ అయితే లభిస్తుంది. డిఫాల్ట్ గా 3 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ కూడా ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కార్ల సెగ్మెంట్ లో మహేంద్ర కంపెనీ వాళ్ళ XEV9S అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్ వేరియంట్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. దీన్ని మహేంద్ర కంపెనీ వాళ్ళు తమ ఇన్గ్లో ప్లాట్ఫామ్ ద్వారా అయితే డెవలప్ చేశారు. దీనికోసం స్కేట్ బోర్డ్ ఆర్కిటెక్చర్ అయితే ఉపయోగించారు. ఈ కార్లో 59 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, 70 కిలోవాట్ అవర్ల కెపాసిటీ, 79 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఈ కార్లు అయితే ఇస్తున్నారు అనమాట. హైయెస్ట్ వచ్చి అప్ టు 600 కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చే కార్ అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. అలానే ఈ కార్ లో మనకి 12.3 అంగుళాల డిజిటల్ క్లస్టర్ అయితే లభిస్తుంది అనమాట. అలానే పానోరామిక్ సన్ రూఫ్ కానివ్వండి, లెవెల్ 2 ADAS వంటి ఫీచర్స్ కూడా ఈ కార్లో అయితే లభిస్తాయి. అలానే ముందు వైపు 150 లీటర్ల ఫ్రంట్ స్పేస్ అయితే ఇస్తున్నారు. దాంతోపాటు కార్ లోపల సీట్స్ ని కనుక ఫోల్డ్ చేస్తే ఇంకా ఎక్కువ బూట్ స్పేస్ కూడా లభిస్తుంది మీకు. ఫీచర్స్ పరంగా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, 360 డిగ్రీ కెమెరా, అలానే బ్లైండ్ స్పాట్ మానిటర్, 18 అంగుళాల అలాయ్ వీల్స్ కూడా ఈ కార్లు అయితే ఇస్తున్నారు. మహీంద్రా కంపెనీ అయితే ఈ కార్ని 20 లక్షల లోపే ఈ ప్రైస్ అయితే నిర్ణయించారన్నమాట. ఇక జనవరి 14 నుంచి అయితే ఈ కార్ల యొక్క బుకింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. 23వ తారీఖు నుంచి డెలివరీస్ అయితే ఇస్తారు. ఇక నెక్స్ట్ భారతదేశ మార్కెట్ లోకి యమహా కంపెనీ వాళ్ళు 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే రివీల్ చేశారన్నమాట. కొత్త వేరియంట్స్ వస్తే ఏరాక్స్ E, అలానే EC06. ఇందులో EC06 ఏదైతే ఉందో రెవరిండి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని మీద ఈ స్కూటర్ అయితే బిల్డ్ చేశారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే 160 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తామని చెప్తున్నారు. అలానే 90 కిలోమీటర్ టాప్ స్పీడ్తోనే EC06 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తున్నారు. 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏరాక్స్ ఈ స్కూటర్ ఏదైతే ఉందో కంప్లీట్ గా యమహా కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఒకసారి చార్జ్ పెడితే 106 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఏరోడైనమిక్ డిజైన్ తో యమహా కంపెనీ వాళ్ళు ఏరాక్స్ పెట్రోల్ స్కూటర్ డిజైన్ ఏదైతే ఉందో ఇంచుమించుగా అదే డిజైన్ తో ఈ స్కూటర్ అయితే ఉంటుంది. ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా మనకు 14 ఇంచ్ వీల్తో అయితే స్కూటర్ అయితే ఇస్తున్నారు అనమాట. యమహా కంపెనీ వాళ్ళు స్కూటర్ డిజైన్స్ అయితే రివీల్ చేశారు తప్పిస్తే అఫీషియల్ గా కంప్లీట్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. అలానే ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా ఇంకా యమహా కంపెనీ వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. నెక్స్ట్ అయితే ఒమేగా సీకి మొబిలిటీ కంపెనీ వాళ్ళు ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోనమస్ కార్గో ఎలక్ట్రిక్ ఆటోని అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారన్నమాట. దాని పేరే స్వయం ఘాటి కార్గో అనమాట. దీని కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రపంచంలో మొట్టమొదటి ఆటోనమస్ ఎలక్ట్రిక్ ఆటో అని చెప్తున్నారు. అంటే డ్రైవర్ అవసరం లేకుండానే కార్గో వేసుకుని ఈ ఆటోని ఒక పర్టికులర్ అంటే జియో ఫెన్సింగ్ చేసిన ఒక ఏరియాస్ లో అయితే నడుపుకోవచ్చు అని చెప్తున్నారు. సో దీనికైతే 120 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. 4,15,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారు. టార్గెట్ చేసిన ఆడియన్స్ చూసుకున్నట్లయితే క్యాంపస్ లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ పార్క్స్, ఎయిర్పోర్ట్స్, SEZs, ఫ్యాక్టరీ హబ్స్, ఈ-కామర్స్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్, గేటెడ్ ఫెసిలిటీస్, స్మార్ట్ సిటీస్ వీటిని టార్గెట్ చేసుకుని ఈ పర్టికులర్ వెహికల్ మార్కెట్లో తీసుకొచ్చని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ బజాజ్ కంపెనీ వాళ్ళు బజాజ్ రీకీ అనే ఒక ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో, అలానే ఒక కార్గో ఎలక్ట్రిక్ ఆటో అనేది తీసుకొచ్చారన్నమాట. ఫస్ట్ రీకీ P4005 అనమాట. ఇది ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో. ఇది ఏంటంటే లో స్పీడ్ ఆటో అనమాట. 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ లభిస్తుంది. 5 కూర్చునే ప్యాసింజర్ సెగ్మెంట్ ఆటో అని చెప్తున్నారు. అలానే ఒకసారి చార్జ్ పెడితే 149 కిలోమీటర్ రేంజ్ అనమాట. 5.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో పూర్తి ఛార్జ్ పెట్టడానికి 4 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. 3 సంవత్సరాలు అయితే 60,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఈ ఆటోలో అయితే ఇస్తున్నారు. దీనికి కంప్లీట్ ఆటోమేటిక్ అనమాట. దీనిలో మన గేర్ సిస్టమ్ అయితే ఉండదు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటోలో 1.99 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. ఈ ఆటో యొక్క స్టార్టింగ్ ప్రైస్ తీసుకున్నైతే 1,90,000 రూపాయలు. నెక్స్ట్ బజాజ్ రీకి C4005 లో వీళ్ళు కార్గో ఆటో అనమాట. కార్గో ఆటో ఏదైతే ఉందో చూడండి, కార్గో స్పేస్ అయితే కార్గో అయితే పెట్టుకోవచ్చు. దీన్ని 3 గంటల 45 నిమిషాలు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా 5.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఇస్తున్నారు. దీనికి కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ వచ్చి
164 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ చెప్తున్నారు అనమాట. 2 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఈ కార్గో ఆటో అయితే లభిస్తుంది అనమాట. ఇందులో కూడా సేమ్ మోటార్ కెపాసిటీ 1.99 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అయితే ఉంటుంది. కియా ఆటో యొక్క స్టార్టింగ్ ప్రైస్ 2 లక్షల రూపాయలు. ఇక నెక్స్ట్ న్యూమరస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఎన్ఫస్ట్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ స్కూటర్ అయితే ఇలా కనిపిస్తుంది మీకు. సో న్యూమరస్ మోటార్ కంపెనీ వాళ్ళ నుంచి వచ్చిన మొట్టమొదటి బడ్జెట్లో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. సో మల్టిపుల్ వేరియంట్స్ అనమాట. ఎన్ఫస్ట్ మ్యాక్స్, ఎన్ఫస్ట్ ఐ మ్యాక్స్, అలాగే ఎన్ఫస్ట్ ఐమాక్స్ ప్లస్ అనే ఒక 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో స్టార్టింగ్ వేరియంట్ వచ్చి 75,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఇంట్రడక్టరీ ప్రైస్ వచ్చి స్టార్టింగ్ కేవలం 65,000 రూపాయలకే ఇంట్రడక్టరీ ప్రైస్. బట్ అది మొదట 1000 కస్టమర్స్కే. బట్ అది కాకుండా అయితే 75,000 రూపాయల నుంచి అయితే ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. బేస్ వేరియంట్ వచ్చి 2.5 కిలోవాట్ల కెపాసిటీతో 91 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 55 కిలోమీటర్ టాప్ స్పీడ్తో. అయితే టాప్ అండ్ వేరియంట్ అయితే కనుక 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 109 కిలోమీటర్ రేంజ్, 70 కిలోమీటర్ టాప్ స్పీడ్తో అయితే ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. అలానే ఈ స్కూటర్లో మనకి PMSM మోటార్ అయితే యూజ్ చేస్తారు అనమాట. కాకపోతే చైన్ డ్రైవ్ మోటార్ అయితే ఇస్తున్నారు. అలానే బ్రేకింగ్ పరంగా మనకి ముందు వెనక కూడా డ్రమ్ బ్రేక్స్ అయితే లభిస్తున్నాయి అనమాట. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. టైర్స్ చూసుకున్నైతే 16 అంగుళాల ట్యూబ్ టైర్స్ అనేది ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ కామికీ కంపెనీ వాళ్ళు MX-16 అనే ఒక క్రూజర్ ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారండి. ఈ బైక్ లో ప్రత్యేకతలు ఏంటంటే ట్రిపుల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ అయితే ఇస్తున్నారని చెప్తున్నారు. 80 కిలోమీటర్ టాప్ స్పీడ్, 5 కిలోవాట్ల BLDC మోటార్ అనేది బైక్ లో అయితే ఇస్తున్నారు. 4.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది ఇందులో అయితే ఇస్తున్నారు అనమాట. 160 నుంచి 220 కిలోమీటర్ల రేంజ్ అనేది లభిస్తుందని చెప్తున్నారు అనమాట. ముందు వైపు మనకి TFT డిస్ప్లే అనేది లభిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, క్రూజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కూడా ఈ బైక్లో అయితే ఇస్తున్నారు. ఈ బైక్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే 1,70,000 రూపాయలకి ఇస్తున్నారు. ఇక చివరిగా లగ్జరీ కార్ సెగ్మెంట్లో పోర్షే కంపెనీ వాళ్ళు కేనీ ఎలక్ట్రిక్ అనే ఒక కార్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. 1,76,00,000 రూపాయల ప్రైస్కి అయితే పోర్షే కంపెనీ వాళ్ళు ఈ కార్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. ఇందులో 11 కిలోవాట్ల వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలానే 113 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఇందులో అయితే ఇస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 623 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. టాప్ స్పీడ్ వచ్చి 230 కిలోమీటర్లుగా ఉంది. ముందు వైపు వచ్చి 90 లీటర్ల ఫ్రంట్ స్టోరేజ్ లభిస్తుంది. అలానే వెనుక వైపు 781 లీటర్ల బూట్ స్టోరేజ్ లభిస్తుంది అనమాట. కార్ లోపల మనకి 14.9 అంగుళాల ప్యాసింజర్ డిస్ప్లే అయితే లభిస్తుంది. అలానే 14.5 అంగుళాల కర్వ్డ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కూడా లభిస్తుంది. ఇవి నవంబర్ నెలలో భారతదేశ మార్కెట్లోకి లాంచ్ అయిన ఎలక్ట్రిక్ వెహికల్స్ వివరాలు అండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే MBS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొర్రాల ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొర్రాల లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. If I lay down and I play dead and I stay dead, baby you'll get sick of being the